నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఎంతో మంది ప్రేక్షకులు తమకు కలిగిన ఎన్నో ధర్మబద్ధమైన సందేహాలను ఈ కార్యక్రమానికి ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా తెలియజేయడం ద్వారా కార్యక్రమానికి విచ్చేసే పండితుల ద్వారా ఆ సందేహాలను నివృత్తి చేసుకోవడం కూడా జరుగుతుంది. మరి అటువంటి కొన్ని సందేహాలను ఈరోజు నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు, మీ అందరికీ సుపరిచితులైన కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. మరి వారితో మాట్లాడి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. గురుగారు, ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. అన్నవరం నుండి రవి గారు రాస్తూ ఉన్నారు. గురువు దైవం కన్నా గొప్పవాడా తెలియజేయగలరు? గురువు దైవమే. ఈ విశ్వాసం మనలో ఉండాలి. ఏ కార్యక్రమం చేసినా ముందుగా గణపతి పూజ చేయాలి అంటారు మన వాళ్ళంతా కూడాను. వైష్ణవ ధర్మావలంబులు విశ్వక్సేనుడిని ఆరాధన చేస్తారు. ఇలా చేసినా శ్రీ గురుభ్యో నమః అనే ప్రారంభం చేయాలి. ఏం చెప్పినా ఏం చేసినా గురువు ద్వారానే మనం ప్రారంభం చేయాలి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతయే నమః, మాతాపితృభ్యో నమః ఆ పిమ్మట దైవారాధన ఇంకేది చేసినా. మనకు వివేకాన్ని, బుద్ధిని చెప్పేటటువంటి ప్రత్యక్ష దైవం గురువు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి. ఇలాంటి ప్రమాణాలని మనం గమనించినప్పుడు వేదబద్ధంగా ఉండే ఈ వాక్యాలలో తల్లి తండ్రి గురువులుగానే మనం భావన చేయాలి. ఆచార్య పూర్వరూపం అంతేవ ఆస్యుత్తర రూపం విద్యా సంధి ప్రజననగుం సంధానం ఇత్యధిప్రజం అథాధ్యాత్మం. ఇటువంటి వేద ప్రమాణాలలో గురువే పరమోన్నతం అని చెప్పుకోవాలి. ఏ వృత్తాంతాలను, ఏ పౌరాణిక కథనాలను స్మరించినా కూడా గురువే మనకు గొప్పగా కనిపిస్తారు. గురువు కంటే మించినటువంటి ప్రత్యక్ష దైవం మరి ఇంకొక లేరు కనుక గురువునే మనం దైవంగా భావన చేయాలి. గురవే సర్వలోకానాం అని చెప్పిన, గురువే బ్రహ్మ విష్ణువు మహేశ్వరులుగా భావన చేసిన అన్నింటికీ శ్రేష్టత్వం గురువుకే చెప్పబడింది. దైవాన్ని గురించి మనం తెలుసుకోవాలి అంటే మనకు ఇక్కడ ప్రత్యక్షంగా గురువే తోడ్పాటును అందిస్తాడు కనుక గురువు పరమోన్నతం అని చెప్పాలి. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణుర్, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి గు అంటే చీకటి, రుకారము నిరోధించున్నది అగ్నిబీజము. చీకటిని నిరోధించి వెలుగును ప్రసాదించేటటువంటి గురువును మనం పరమదైవంగా భావన చేయాలి. ఒక సామెత ఉంది, కులగురువు, విద్యాగురువు, పెండ్లాం పెద్ద గురువు అని చెప్పేసి బుద్ధి చెప్పేటటువంటి వాళ్ళని గురువు అని అంటాం. బాలాదపి సుభాషితం. చిన్నపిల్లలు కూడా ఒక్కొక్కసారి సుభాషితములు చెబుతారు, వాటిని మనం గురువాక్యంగా స్వీకరిస్తాం. అక్కడ భజస్సుతో పని లేదు. అలాగుననే ప్రతి ఇంటికి, ప్రతి వంశానికి కులగురువు, విద్యాగురువు అంటూ ఉంటారు. కౌరవ పాండవులకు కులగురువు కృపాచార్యులు, విద్యాగురువు ద్రోణాచార్యులు. ఈ ఇద్దరు కాకుండా పాండవులు కృష్ణుడిని పరమ గురువుగా స్వీకరించారు, పరాత్పర గురువుగా స్వీకరించారు. కృష్ణం వందే జగద్గురుం కనుక గురువే శ్రేష్టం. మరొక ఉత్తరం చూద్దామండి. వైజాగ్ నుండి అశ్విని గారు రాస్తూ ఉన్నారు. శాస్త్రము అంటే ఏమిటి తెలియజేయగలరు? శాస్త్రం అంటే మనకు సవ్యమైన మార్గాన్ని తెలియజేసేది అని అర్థం. శస్త్రము అంటే ఆయుధము అని అర్థం. శాస్త్రమైన, శస్త్రమైన వివేకం గల వారి చేతికే లభించాలి అంటుంది సంప్రదాయం. శస్త్రము అంటే ఆయుధము అని కదా ఇందాక చెప్పుకున్నాం. ఇందులో మళ్ళీ అస్త్రము, శస్త్రము అనే రెండు ఉన్నాయి. మంత్రపూతమైనటువంటి ఆయుధం అస్త్రమవుతుంది. మంత్రం లేనటువంటి బలప్రయోగంతో ఉపయోగించేటటువంటి ఆయుధం శస్త్రమవుతుంది. ఏతదను శాసనం ఏవముపాసితవ్యం ఏవముచైతదుపాస్యం. ఇలాగున
శాసనంగా చెప్పేటటువంటి వేద ప్రమాణము ఇది శాస్త్ర ప్రమాణం అవుతుంది. వేదమే ప్రమాణం అవుతుంది. వేదములో ఏది ఉన్నదో అధీత్యతైవ దాన్ని మాత్రమే మనం నేర్చుకోవాలి. వేద ప్రమాణాన్ని అనుసరించే జీవించాలి. పురాణాలు ఇవన్నీ కూడా వేదంలో ఉండేటటువంటి శాస్త్రబద్ధ ప్రమాణాలకు కథల రూపంలో వ్యాఖ్యానాలుగా వెలువడ్డాయి. ఒక తుపాకీని దేశాన్ని రక్షించేటటువంటి సైనికుడి చేతికి ఇస్తే అతగాడు గస్తీ పహారా ఇస్తూ కాశ్మీర్ కొండలలో కూడా ప్రాణాలకు వడ్డీ కాపాడుతూ మనకు రక్షణ ఇస్తాడు. అదే తుపాకీ ఒక బుద్ధి కుశలత లేనటువంటి తీవ్రవాది చేతికి ఇస్తే ఆ తుపాకీతో ఇతగాడు విధ్వంసం సృష్టిస్తాడు. అతడు రక్షణ కలిగిస్తాడు. శాస్త్రం తెలిసినవాడు యోగ్యుడు. ఇతడు విధ్వంసం సృష్టిస్తున్నాడు శాస్త్రం తెలియనివాడు. కనుక సంప్రదాయం ఏ పని చేసినా శాస్త్ర ప్రమాణంగా చేయాలి అంటుంది. తెలుగు వారిలో ఒక సామెత ఉంది, అదేదో శాస్త్రంలో చెప్పినట్టు అని ఒక మాట అంటూ ఉంటారు. ఏం చెప్పినా ఏదో ఒక శాస్త్రంలో ఉండాలి, హేతువు ఉండాలి, ధర్మం ఉండాలి, పెద్దవాళ్ళు చెప్పారు మేము చేస్తున్నాం అన్న అనుసరణ ఉండాలి అనే శాస్త్రం అన్న శబ్దానికి అర్థం. మరొక ఉత్తరం చూద్దామండి. రమణి గారు వైజాగ్ నుండి రాస్తూ ఉన్నారు. భోజనం చేసే ముందు కంచం చుట్టూ నీళ్లు ఎందుకు తిప్పుతారు? భోజనం చేసే సమయంలో ఆ వ్యక్తి కూర్చునే ముందు ఒక్కరు కూర్చోకూడదు, ఇద్దరు ముగ్గురు కనీసంగా కూర్చోవాలి. ఒక్కళ్ళనే తింటున్నామండి అనుకున్నప్పుడు కూడా మరి ఒక పళ్ళెల్లో కాసింత శాస్త్రానికైనా పప్పు కూర అన్నం వడ్డించుకోవాలి. అలా ఒక్కరు కూర్చొని కుంభాలు మేయకూడదు. కేవల ఆఘోభవతి కేవల అది ఒక్కరు కూర్చొని తింటే పాపపు ముద్దను రాశిగా పోసుకొని తిన్నట్లే అంటుంది వేదం. ఆ భోజనాన్ని పళ్ళెల్లో వడ్డించుకునే ముందు ఒక చుక్క నెయ్యి వెయ్యాలి. ఆ పిమ్మట పప్పు కూరలు పచ్చళ్ళు ఏదో ఒకటైనా కనీసం పళ్ళెల్లో వేసిన తర్వాతనే అన్నాన్ని ఆ పళ్ళెల్లో పెట్టుకోవాలి. తెల్లని పళ్ళెల్లో తెల్లగా ఉండే అన్నమును ముందు వడ్డించుకోకూడదు, అది మహాపాపం. అలా తెల్లని పళ్ళెల్లో తెల్లగా పోసేటటువంటి రాశిలాగా ఉండేటటువంటి అన్నమును పిశాచములు దయ్యములు అభిలషిస్తాయి అని కూడా శాస్త్రం చెబుతుంది. కనుక ముందుగా పప్పు కూర ఏదైనా వేసుకొని ఆ పిమ్మట అన్నమును అందులో వడ్డించుకొని ఆ పిమ్మట మళ్ళీ కాసింత నెయ్యి వెయ్యాలి, అభిఘరించాలి. దృష్టి దోషాన్ని వండే సమయంలో అంటే పచన సమయంలో వచ్చేటటువంటి దోషాలను ఈ నెయ్యి తొలగిస్తుంది. నెయ్యి జీర్ణకారి, నెయ్యి బుద్ధిని పెంచుతుంది, నెయ్యి జ్ఞాపక శక్తిని పెంచుతుంది, ఆయుస్సును పెంచుతుంది, ఆ ఆయుస్సుతో పాటుగా వర్చస్సును ఇస్తుంది. కనుక నెయ్యి తప్పనిసరి. అలా అభికరించిన పిదప చేతిలో నీరు పోసుకొని ఆ పళ్ళెం చుట్టూరా ఇలా తిప్పడం ఎందుకు అని ప్రశ్నించారు. ఈ పదార్థం ఇప్పుడు భోజనం చేయడానికి సిద్ధపడి ఉన్నది. నేతి చుక్క పదార్థాలు మళ్ళీ నేతి చుక్క ఇలాగా ఈ పదార్థం అంతా కూడా ఇప్పుడు ఎవరైనా తినొచ్చు. అయితే ఈ పదార్థం నేను మాత్రమే తినాలి, ఇది నాకు మాత్రమే అనుకోవడం స్వార్థహేతు అవుతుంది. కనుక ఇందులో కొంత పదార్థాన్ని ధర్మాయ నమః అధర్మాయ నమః చిత్రగుప్తాయ నమః ఇలా కొన్ని పేర్లు ఉంటాయి, వస్తే చెబుతాం. లేని పక్షంలో ఆ పళ్ళెంలోంచి కొన్ని మెతుకులను తీసి పళ్ళెం బయట పెట్టాలి. కుడి చేతి వైపున కొన్ని మెతుకులను పెట్టి వాటిని వదిలిపెట్టి అప్పుడు కంచం చుట్టూరా నీళ్లు తిప్పి గాయత్రీ మంత్రం చదువుతారు. ఈ పళ్ళెల్లో ఉన్న పదార్థం ఇప్పుడు నేను తింటున్నాను, ఈ పదార్థం నాకు ఉద్దేశింపబడింది, ఇంకెవరూ దీనిని ఆశించకూడదు, దృష్టి దోషం దీనికి తగలకుండుగాక అన్న అర్థంతో కొంత పదార్థాన్ని బయట పెట్టాం. కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా సూక్ష్మక్రిములు మన చుట్టూ ఉంటాయి. అవన్నీ ఈ పదార్థాన్ని ఆశ్రయించకుండా ఆ పదార్థాన్ని నీటితో సంప్రోక్షణ చేసి ఇది నాది, నేను తింటున్నాను అని చెప్పడం. అలాగే తిన్న తర్వాత కూడా మరి ఒకసారి చేతిలో నీరు పోసుకొని ఆ నీటిని కొంత అలా తాగి విడిచిపెట్టాలి.
తిన్న పదార్థం అంతా కూడా కంచంలో ఇక మెతుకంటూ లేకుండా కూడా తినకూడదు. ప్రతి పదార్థాన్ని కొంత విడిచిపెట్టాలి. సూక్ష్మక్రిములు, జంతుజాలం ఎన్నో మనల్ని ఆశ్రయించి ఉంటాయి. మనం వేసేటటువంటి ఎంగిలి ఒకవేళ సింక్లో కడిగినా అందులో ఉండేటటువంటి సూక్ష్మక్రిములు, జీవులు అన్నీ బతకాలి. ఈ లోకంలో చీమకు కూడా ఆహారం లభించాలి. అలాగే అది కూడా గర్వంతో దాని జీవితం గంటో 2 గంటలో సంతోషంగా బతకాలి. మనం మాత్రమే ఉండాలి అనే ఆలోచన కారణంగానే ఈ ఆచారాలు, సంప్రదాయాలన్నీ కూడా భ్రష్టు పట్టిపోతున్నాయి. నాతో పాటు అందరూ ఉండాలి, అందరితో పాటు నేను ఒక్కడే అనేటటువంటి విశ్వమానవ వినీడ ఆకాశంలో మంచి ఊహలు, మానవత్వపు భావనలు పరిమళించాలి అంటే సనాతన భారతీయుల్లో ఉండేటటువంటి ఆచారాలు పాటించాలి. ఈ అన్నం చుట్టూరా నీళ్లు తిప్పడంలో ఇంత చూద్దామండి. బళ్ళారి నుంచి భావన గారు రాస్తూ ఉన్నారు. కట్టుకునే వస్త్రాలకు అంచు తప్పనిసరిగా ఉండాలా? అంచు లేకపోతే ఆ వస్త్రాన్ని సన్యాసినులు అంటే అన్నింటినీ విడిచిపెట్టినటువంటి వాళ్ళు ధరించేవారు. పూర్వం ధరించాలి అని కూడా చెబుతుంది శాస్త్రం. సైనుగుడ్డ అనేవాళ్ళు పూర్వపు రోజుల్లో తెల్లగా ఉండేటువంటి వస్త్రాన్ని ఎవరైనా ధరిస్తే అంచు లేకుండా, తినే పళ్ళెం గురించి మాట్లాడుకున్నాం కదా ఇందాక, తినే పళ్ళానికి అంచు హద్దు. అంచు లేకపోతే ఆ పళ్ళెంలో పదార్థాలు ఏవి కూడా ఉండవు, తొడిగిపోతూ ఉంటాయి. సాంబార్ రసం అంతా నేలపాలవుతుంది. అంచు హద్దు. కంచానికి అంచు హద్దు. కట్టుకునే పంచకు అంచు హద్దు. సముద్రానికి చెయ్యలి కట్ట హద్దు. మాటకు విరామ చిహ్నం హద్దు. ప్రవర్తనకు కూర్చునే విధానం, కంటి చూపు హద్దు. మనిషిని చూపులతో శాసించవచ్చు, దగ్గరికి రాకుండా చేయవచ్చు. మనిషిని చూపులతోటే దగ్గరికి ఆహ్వానించవచ్చు. హద్దుల్లో ఉండడం అని చెబుతుంది. కనుక ధరించేటటువంటి వస్త్రం అంచుతో ఉన్నది అంటే ఈ స్త్రీ సువాసిని, భర్త ఉన్నది, లేక వివాహం కాలేదు, లేక మంగళవతి, మంగళకరంగా ఉన్నది, కుమారి అన్న అర్థంలో స్త్రీలకు ధరించేటటువంటి వస్త్రాలు ఉంటాయి. అలాగే పురుషులకు కూడా ధరించేటటువంటి వస్త్రాలలో అంచు ఉన్న పక్షంలో సలక్షణంగా ఉంటారు, ధర్మ మార్గంలో ఉన్నారు, ధర్మాచరణ చేస్తున్నారు అని అర్థం. అలా కాకుండా అంచు లేనివి కట్టుకున్న పక్షంలో పీఠాధిపతులు, మతాచార్యులు, మఠాధిపతులు, సన్యాసులు సమస్తము విడిచిపెట్టినటువంటి వారు వాళ్ళు మాత్రమే అంచు లేని వస్త్రాన్ని ధరిస్తారు. కనుక చంద్రుడికో నూలిపోలులాగా అన్నట్లుగా పైతృక కర్మలు, పితృకర్మలు చేసేటటువంటి సమయంలో కూడా ఇటువంటి వస్త్రాలనే ఏకైన వస్త్రేణ కార్యం కుర్వీత అలా ధరించాల్సి ఉంటుంది. కనుక ధరించేటటువంటి చీరలకు కానీ పంచెలకు కానీ అంచు తప్పనిసరి. అంచు లేని వస్త్రం ధరించకూడదు. ఆ అంచు కూడా సవ్యంగానా అపసవ్యంగానా అని కూడా చూసుకోవాలి. చాలామందికి తెలియక ఆ వస్త్రాన్ని కట్టుకునే సమయంలో చూడక, ఓపిక లేక అది తిరగమడత లేక సవ్యమా అని కూడా చూడకుండా కట్టేసుకుంటూ ఉంటారు. చూడాలి, తెలుసుకోవాలి, శ్రద్ధగా ఉండాలి. ధరించేటటువంటి వస్త్రము మనకు వర్చస్సును, ఓజస్సును, భ్రాజస్సును అనే మూడింటిని అందించాలి. రేవతి స్వా వ్యక్ష్ణన్ కృత్తికాశ్చాకం తగ్గుస్వ ధియోవయన్న వగ్న అవరుంచన్ సహస్రమంతాకం అభితో అయచ్చన్ అన్న మంత్రాన్ని చదువుతూ వస్త్రాన్ని ధరిస్తే అలాంటి వారి ముఖంలో ఎప్పటికీ వర్చస్సు ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, కళాకాంతులు ఈనుతూ ఉంటాయి, ఎప్పటికీ సంతోషంగానే ఉంటారు. ఏ అనారోగ్యమో వారి దరి చేరదు. ధర్మబద్ధంగా ఉండాలి అంటే అంచు ఉన్న పంచలనే, అంచు ఉన్న చీరలనే కట్టుకోవాలి. భర్త ఉండాలి అంటే అంచుతో ఉన్న చీరలు కట్టుకోవాలి. ఎవరో ఇల్లాలు మా వారు చాలా ఆరోగ్యంగా ఉండాలి, చల్లగా ఉండాలి అని చెప్పేసి మంగళసూత్రాన్ని తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టిందిట. చల్లగా ఉంటాడు కదా అన్న ఆశ. అలా కాదు, ధర్మాన్ని తెలుసుకుని పాటిద్దాం, సంతోషంగా ఉందాం. అంచు తప్పనిసరి. మరొక ఉత్తరం చూద్దామండి. భువనగిరి నుంచి రాకేష్ గారు రాస్తూ ఉన్నారు.
దేవుడి పూజ చేసే సమయంలో ఉంగరం ధరించాలా? తప్పకుండా ధరించాలి. ఉంగరం అన్నది మనకొక నియమాన్ని సూచిస్తుంది, ధర్మం పట్ల అనురక్తిని కలిగిస్తుంది. శరీరంలో ఉండేటటువంటి 72,000 జీవనాడులలో వేగ్నస్ అనే ఒక నాడి ఈ ఉంగరం వేలు, చెవి చివర, కాలి బొటన వేలు, ఇలా దేహమంతా వ్యాపించేటటువంటి అతి పెద్ద పొడవైనటువంటి నాడి. ఈ ఉంగరం వేలికే, ఈ ఒక్క వేలికే ఉంగరం వేలు అని పేరు. ఇంకా ఏ వేలిని కూడా మనం ఉంగరం వేలు అని పిలవం. అనామిక పేరు లేనిది, కానీ ఉంగరం వేలు అన్న పేరు ఉంది. దీనికి రవి అధిపతి. జ్యోతిషపరంగా గమనిస్తే బుధుడు, రవి, శని, గురువు, శుక్రుడు ఇలా ఆయా వేళ్లకు గ్రహాల ఆధిపత్యం ఉండగా ఈ వేలికి రవి అధిపతి. రవి కర్మాధికారి. మనం చేసేటటువంటి పని కర్మ అవుతుంది, ఆచరించేటటువంటి పని. కర్మ చేసే సమయంలో కర్మాధికారం కల మనం కర్మనిష్టతో, లక్ష్యంతో, చిత్తశుద్ధితో సలక్షణంగా చేస్తున్నాము అనేటటువంటి విశ్వాసం మనలో ఉండాలి. అంటే ఈ నరాన్ని నొక్కి పెట్టాలి, ఉంగరం ఉండాలి. అందుకే సంప్రదాయం తెలిసిన వారు కర్మ ఆచరణ ఆరంభంలో దర్భ ఉంగరం పెట్టిస్తారు. రెల్లు గడ్డితో చేసినటువంటి 2, 3, 8 కర్మను అనుసరించి ఆయా సంఖ్యలో దర్భలు చెప్పబడ్డాయి. దానితో ముడివేసి, బ్రహ్మముడి వేసి వేలికి పెడతారు. అది పైతృక కర్మ అయినా శుభ అశుభ కర్మలలో రెండింటిలో కూడా వేలికి దర్భముడి తప్పనిసరి. అలాగే ఎప్పుడూ దర్భముడితో ఉండేవి మనం పెట్టుకోలేం కదా, కనుక ఉంగరం వేలికి ఉంగరం పెట్టేస్తే పెడతారు. ఏ మతమైనా, క్రైస్తవం కావచ్చు, ఇస్లాం కావచ్చు, హైందవం కావచ్చు, అన్ని మతాలలో కూడా వివాహం అవుతున్నది అన్న సందర్భంలో నిశ్చితార్థం, ఎంగేజ్మెంట్ అంటాం కదా, ఎంగేజ్మెంట్ రింగ్ ఈ వేలికే పెడతారు. సామాన్యంగా ఏ మతమైనా ఉంగరం వేలికి ఉంగరం ఉన్నది అంటే ఈ వ్యక్తి ఎంగేజ్డ్ అంటే ముందే ఎవరికో నిశ్చయింపబడ్డాడు అని అర్థం. ఇలా గమనిస్తే ఎంగేజ్మెంట్ రింగు, మ్యారేజ్ రింగు, సఫరింగు ఎలా చెప్పుకున్నా ఏం చేసుకున్నా కూడా వేలికి ఉంగరం ఉంది, ఇతడు ఎవరికో నిర్ణయింపబడి ఉన్నాడు అని అర్థం. ఉంగరం లేదు, ఇతడు బ్రహ్మ సంబంధిత ఆలోచనలతో ఉన్నాడు, సన్యాస దీక్షలో ఉన్నాడు, యోగ మార్గంలో ఉన్నాడు అని అర్థం. ఉంగరం లేకపోతే సన్యాసపరమైన భావనలు ఉన్నాయి అని అర్థం. గురుగారు, మరొక ఉత్తరం చూద్దామండి. షిరిడి నుంచి శ్రీనివాస్ గారు రాస్తూ ఉన్నారు. ఆచమనం అంటే ఏమిటి? ఆచమనము అంటే అరచేతిలో నీరు పోసుకొని అగ్నిపురాణంలో ఉన్నటువంటి కేశవాది కృష్ణాయ నమః వరకు ఉండే 24 నామాలలో మొదటి 3 కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ ఈ 3 నామాలు చెప్పి అలా పుచ్చుకోవడం ఇది పౌరాణిక ఆచమనం అని చెప్పబడింది. ఆచమనము అంటే చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అని అర్థం. ఆచమించుట, ప్రారంభించుట ఇలా మనం ఆలోచన చేస్తే స్మృత్యాచమనము, వేదోక్త ఆచమనము, పౌరాణిక ఆచమనము, లౌకికాచమనము అని ఆచమనములు 4 విధాలు. వేదపరమైన మంత్రాలతో కూడుకున్నటువంటి ఆచమనము యజ్ఞయాగాది క్రతువులు చేసేటటువంటి సమయంలో ఆచార్యుడు, అధ్వర్యుడు మన చేత ఆచరింపజేస్తారు. అది కామ్యక కర్మలకు సంబంధించింది అవుతుంది, వేదోక్తమైన ఆచమనం. అలాగే తంత్ర ఆచమనం కూడా ఉంది. పరో రజసి సావధోం అన్న మంత్రంతో తంత్రపరమైన ఆచమనం. పురాణ ఆచమనం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. లౌకిక ఆచమనము, ఆచమనం చేస్తే తప్పులు ఏవైనా చేసి ఉంటే తొలగిపోతాయి. తెలిసి తెలియక 2 విధాలుగా, మానసిక వాచిక విధాలలో నోరు తప్పులు చేస్తుంది, ఉదరము తప్పులు చేస్తుంది. అరచేతిలో ఉండే మినపగింజ ప్రమాణంలో మునిగిన ఆ నీరు ఈ దోషాన్ని తొలగిస్తుంది. ఇందాక చెప్పుకున్నట్లు బుధుడు, రవి, శని, గురువు, శుక్రుడు అనుకున్నట్లుగా ఈ అరచేతిలో మధ్య భాగానికి కుజుడు అధిపతి, చివరి భాగానికి చంద్రుడు అధిపతి, బొటనవేలి క్రింది భాగానికి శుక్రుడు అధిపతి,
మూలం భాగానికి కేతువు, మధ్య భాగానికి రాహువు ఇలా ఉండగా అరచేతిలో నీరు పోస్తే కుజ భాగమంతా కూడా తడిసే విధంగా దీనికి అగ్ని బీజము అని పేరు. ఇలా బొటనవేలుని మడతపెట్టి శుక్రుడితో ఇలా మనం నొక్కి పెడితే గోకర్ణము అంటారు దీన్ని. ఆవు చెవి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇందులో నీరు పోస్తే అది పవిత్రమవుతుంది. దానిని జీవనరేఖ ద్వారా పుచ్చుకోవడమే ఆచమనము. ఇలా తీసుకున్న వ్యక్తికి ఆయుర్దాయం పెరుగుతుంది. ఏ కర్మ కోసం ఆచమనం ప్రారంభం చేశాడో ఆ కర్మ పూర్తి అయ్యేంత వరకు జీవించే ఉంటాడు. సలక్షణమైన ఆచార విధానాలను మనం అనుసరించినట్లయితే ఆరోగ్యంగా ఉండగలుగుతాం, ఆనందంగా ఉండగలుగుతాం, అందరి ఆనందాన్ని కోరుకోగలుగుతాం. సంప్రదాయాలలో అనంతములైనటువంటి ధర్మ సూక్ష్మములు ఇటువంటివి దాగి ఉన్నాయి. తప్పు చేస్తే ఆచమనం చెయ్యాలి. లఘుశంక, దీర్ఘశంక వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కొని ఆచమనం చెయ్యాలి. భోజనం చేసిన పిదప నోటిలో నీళ్లు పోసుకొని 7 సార్లు పుక్కిలి వించి ఉమ్మివేసి ఆచమనం చెయ్యాలి. ఇలాగున ప్రతి చోట ఆచమనం అన్నది చెప్పబడింది. అర్చన, పూజ, జపం చేసే సమయంలో కూడా ప్రతి 2 ఘడియలకు అంటే 48 నిమిషాలకు ఒకసారి ఆచమనం చెయ్యాలి అని కూడా శాస్త్రం ప్రమాణంగా చెప్పింది. ఇవన్నీ ధర్మ సందేహాలలో, శాస్త్రాలలో ఉండేటటువంటి అంశాలు. తెలుసుకుందాం. లౌకికంగా కొన్ని కాకపోతే కొన్నైనా పాటించే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ప్రేక్షకులు ఈరోజు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా వేద సహితంగా శ్లోకయుక్తంగా వారి సమాధానాలు చక్కగా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. మరి వీక్షించారు కదా. మీకు కూడా ఇటువంటి సందేహాలు ఏవైనా ఉన్నట్లయితే మీ సందేహాలను ఉత్తరాల ద్వారా లేదా ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు